మహాభారతం అనగానే మనకు కురుక్షేత్రం, కృష్ణుడు, పాండవులు గుర్తుకు వస్తారు. కానీ ఈ మహాసంగ్రామానికి బీజం ఎక్కడ పడింది? హస్తినాపుర సింహాసనం చుట్టూ అల్లబడిన కుట్రలు, త్యాగాల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ఆమె సత్యవతి. ఒక సామాన్య జాలరి కూతురిగా కనిపించే ఈమె వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఆమె పుట్టుక నుండి ఆమె శరీర సువాసన వరకు ప్రతిదీ ఒక వింతే. ఈరోజు ఈ వీడియోలో మహాభారత గమనాన్ని మార్చిన సత్యవతి రహస్యాలను తెలుసుకుందాం. సత్యవతి నిజానికి ఒక జాలరి కూతురు కాదు. ఆమె పుట్టుక వెనుక ఒక శాపం ఉంది. ఉపరిచర వసువు అనే రాజు అద్రిక అనే అప్సరసపై మోజుపడతాడు. కాని బ్రహ్మశాపం వల్ల ఆ అప్సరస చేపగా మారి యమునా నదిలో ఉంటుంది. రాజు వీర్యాన్ని ఒక పక్షి తీసుకువెళ్తుండగా అది నదిలో పడుతుంది. దాన్ని ఆ చేప మింగుతుంది. కొంతకాలానికి ఒక జాలరి ఆ చేపను పట్టుకోగా దాని కడుపులో 2 పిల్లలు కనిపిస్తారు. ఒక బాలుడు, ఒక బాలిక. ఆ బాలుడు మత్స్యరాజుగా మారగా ఆ బాలికను జాలరు పెంచుకుంటాడు. ఆమె సత్యవతి. కాని చేప కడుపున పుట్టడం వల్ల ఆమె శరీరం నుంచి ఎప్పుడూ చేపల వాసన వస్తుండేది. అందుకే ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఒకరోజు సత్యవతి పడవ నడుపుతుండగా పరాశర మహర్షి ఆమెను చూస్తారు. ఆమెను చూసి మోహించిన మహర్షి తన కోరిక తీర్చమని కోరుతాడు. సత్యవతి భయపడి, మహర్షి, పగలు అందరూ చూస్తుండగా ఇది ఎలా సాధ్యం? నా శరీరం చేపల వాసన వేస్తోంది అని అంటుంది. అప్పుడు పరాశర మహర్షి తన తపశ్శక్తితో చుట్టూ దట్టమైన పొగమంచును సృష్టిస్తారు. ఆమెకు ఒక వరమిస్తారు. ఆమె శరీరం నుంచి వచ్చే చేపల వాసన పోయి యోజన దూరం వరకు వ్యాపించే సుగంధం వస్తుందని దీవిస్తారు. అప్పట్నుంచి ఆమె యోజనగంధి అయింది. వారిద్దరికీ పుట్టిన బిడ్డే వేదవ్యాసుడు. పుట్టిన వెంటనే ఆయన తపస్సుకు వెళ్ళిపోతూ, అమ్మా, నీకు అవసరమైనప్పుడు నేను వస్తాను అని మాట ఇస్తాడు. ఇది సత్యవతి జీవితంలో ఎవరికీ తెలియని మొదటి రహస్యం. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు ఒంటరివాడవుతాడు. ఆ తర్వాత యమునా నది తీరంలో సత్యవతిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని కోరడం, ఆమెకు పుట్టబోయే బిడ్డలే హస్తినాపురానికి రాజులు కావాలి అని అడగడం, తన తండ్రి కోరిక కోసం భీష్ముడు జీవితాంతం పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చెయ్యటం, అవి అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. తర్వాత సత్యవతి హస్తినాపురానికి రాణి అవుతుంది. ఆమెకు చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 కొడుకులు పుడతారు. కానీ విధి చాలా విచిత్రమైనది. ఆమె ఏ రాజ్యం కోసమైతే భీష్ముణ్ణి త్యాగం చేయించిందో ఆ కొడుకులిద్దరూ చిన్న వయసులోనే వారసులు లేకుండా చనిపోతారు. సత్యవతి కథ ఒక సామాన్య స్త్రీ ఎదుగుదల మాత్రమే కాదు. అది అధికారం కోసం ఆరాటం, దానివల్ల వచ్చే అనర్థాల సమాహారం. చివరకు తన వంశం అంతం కాకుండా ఉండటానికి తన రహస్యపుత్రుడైన వేదవ్యాసుణ్ణి పిలిపించి నియోగ పద్ధతి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టేలా చేస్తుంది. అంటే మొత్తం కురువంశం సత్యవతి రక్త సంబంధీకులే. ఒక చేప కడుపున పుట్టిన మత్స్యగంధి తన తెలివితేటలతో భారత చరిత్రనే మార్చేసింది. కాని ఆమె చేసిన ఆ ఒక్క షరతు వల్లే మహాభారత యుద్ధానికి బీజం పడిందని అంటారు.